హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు సైజ్ గురించి మాట్లాడదాము. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక పేషెంట్ నా దగ్గర వచ్చారు. ఒక 4 months 5 months బ్యాక్ ఒక పేషెంట్ హస్తప్రయోగం చేసి అతని అంగము చిన్నగా ష్రింక్ అయిపోయింది. అసలు ఈ అంగం ష్రింక్ ఎందుకు అవుతుంది? ఎన్నోసార్లు మనం మాట్లాడుతున్నాము, ష్రింక్ అవుతుందా లేదా, ష్రింక్ నిజంగా అంటే చిన్నగా అవుతుందా లేదా అంటే చాలామంది ఏం చెప్తారంటే అది అవ్వదు, అది అలాగే ఉంటుంది, సైకలాజికల్లీ మీరు అలా ఆలోచిస్తున్నారు అన్నట్టు చాలామంది చాలా పేషెంట్స్కి చెప్పేస్తారు. చాలా ఎండ్రాలజిస్ట్ గురించి చెప్తున్నాను. బట్ ఈ మధ్యకాలంలో చాలామంది యాక్సెప్ట్ చేస్తున్నారు. యునాని కాన్సెప్ట్ ఏముంటుందంటే లాగర్ అయిపోతుంది, అంటే అది సన్నగా అయిపోతుంది. చాలామంది చెప్తూ ఉంటారు నాకు అంగం సన్నగా అయిపోయింది. ఆ కాన్సెప్ట్ ఉంది, ఇప్పుడు కాదు, వేలాది వందలాది ఇయర్స్ క్రితమే చెప్పేశారు. ఇంకోటి ఏంటంటే లావ్ ఉంటుంది ముందు, కరెక్ట్. ఇప్పుడు అంటే అంత లావ్ అవ్వట్లేదు, మెత్తగా పడిపోతుంది. ఎందుకంటే అంత ఎరెక్షన్ రావట్లేదు. ఎంత బ్లడ్ 8 times దూసుకెళ్తే అంగం అంతా మంచిగా ఉంటుంది. ఇందులో 3 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒకటేమో కార్పోరియా కవర్నోజా, ఇంకా 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒకటేమో కార్పోరా స్పాంజియోజా కింద ఉంటుంది. ఇలా 3 స్ట్రక్చర్స్ ఉంటాయి ఈ అంగం లోపల. అయితే దాంట్లో బ్లడ్ దూసుకెళ్ళి వస్తే ఇదంతా ఎరెక్ట్ అవుతుంది అనమాట పార్ట్. అంతేగాని ఇప్పుడు ష్రింక్ అయిపోతే మనకు అసలు రాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ష్రింక్ అంటే ఎలా? ఇప్పుడు బ్లడ్ ఒకవేళ మంచిగా వస్తే అంగము ఒకవేళ ఇది ఎరెక్ట్ అవుతుంది. లేకపోతే ఒకవేళ ష్రింక్ అయిపోయింది అనుకోండి, ఇలా అయిపోతుంది, ముందుకు వచ్చేసి ష్రింక్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ష్రింక్ అయింది చూడండి, చిన్నగా అయిపోయింది, ష్రింక్ అయిపోయింది. ఈ ష్రింక్ అయిన పెన్నిస్ మనము ఇచ్చే మెడిసిన్స్తో మీరు హస్తప్రయోగం వదిలేస్తే, కంటిన్యూస్ మంచి పౌష్టికాహారం తీసుకుంటే మెల్లిమెల్లిగా నిదానంగా మనకు రెస్పాన్స్ ఇలా వస్తుంది. సో వ్యూవర్స్, ఎప్పుడైనా సరే డైట్ మంచిగా ఉండాలి, నిద్ర మంచిగా ఉండాలి, అలవాట్లు మంచిగా ఉండాలి. సో మనకు ఒక కాల్ వచ్చింది, ఒక కాల్ మాట్లాడదాము. ఎవరికి మీకు కొంచెం యాక్చువల్లీ షూట్లో ఉండి కూడా చేస్తున్నాను. హలో సార్, నమస్కారం. చెప్పండి సార్, నేను డాక్టర్ ఎస్ఏ రెహమాన్ అండి. సార్, లాస్ట్ వీక్ లో మాట్లాడండి ఒకసారి. సార్, ఏజ్ ఎంత సార్? ఏజ్ 62 ఉంటాను. ఏజ్ 62 years. ఓకే. అది కొన్ని రోజులు అంది పని చేయదు లోపల, అసలు ఒకటే వెళ్ళిపోతుంది. మీద ముద్దులు పెట్టుకుంటూ కూడా వెళ్ళిపోతుంది, పట్టుకుంటూ కూడా వెళ్ళిపోతుంది. దాన్ని తాక ముందే బయట వెళ్ళిపోతుంది. తర్వాత సైజ్ చాలా చిన్నగా ఉంది, సన్నగా ఉంది. అసలు నాకు ఆ పని కోసం మేమిద్దరం మర్చిపోయినా బంద్ చేసుకున్నాం 10 ఏళ్ళ సంది. నువ్వు నిన్న నువ్వు యాడ్లో చూసి ఒకసారి నేను కన్సల్ట్ అవుతున్నా, మీరు ఏమైనా చేయగలుగుతారా అని. డెఫినెట్. ఇప్పుడు నాకు చెప్పండి సార్, సైజ్ మీరు నిజంగా మీ సైజ్ తగ్గిందా? సైజ్ ఆల్రెడీ చిన్నప్పుడు నాకు బాగా అసభ్యం చేస్తుంటాయి. అప్పుడు సంద లేదు, యాక్చువల్గా తక్కువనే ఉంది. అది తర్వాత ఇక నేను ఏమైంది అట్లనే ఏదో నాకు 2 పిల్లలు కూడా అయిపోయినారు. మాకు ఈ మధ్యలో కొంచెం ఏజ్ పెరుగుతుంది, పొట్టు పెరిగింది, దాంట్లో ఆయన చేసుకోవడానికి వస్తుంది మాకు. ఓకే. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి షుగర్ ఉంది మీకు. అవునా? ఇప్పుడు మీకు నాకు ఇది ఏం చెప్తున్నారంటే మీ సైజు తగ్గిపోయింది, మీరే చెప్తున్నారు. టైమింగ్ కూడా 1 minute 1 second అయిపోయింది. ఇదంతా ఇప్పుడు 62 years. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా అవుతుంది? ఎన్ని సంవత్సరాల వాళ్ళకు ఫిట్ ఉండే మీరు? ఫిట్ అనేది నాకు అసలు అసభ్యం చేసుకున్నా కదా, అసలు అప్పటిదాకా సరిగా లేదు. అంటే చెప్పుకోలేని బాధ, దానిలోనే ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయినాయి కదా. అలాగే ఇప్పుడు లేడీస్ తోనైనా మాట్లాడుతుంటే కూడా మీకు డ్రాప్ బై డ్రాప్ 7 వెళ్ళిపోతుంది అని చెప్పారు. మాట్లాడుతున్నారు అదే మామూలుగా ముద్దు పెట్టుకుంటుంటే పట్టుకొని చేస్తుంటే పడుకుంటే అది అసలు అది గట్టినే కాదు, కొంచెం ఇట్లా కొట్టుకుంటుంది, అలాగే వెళ్ళిపోతుంది. వీరం వెళ్ళిపోతుంది. శీఘ్రస్ఖలనం చేసుకుందామని దగ్గర పోయి దాన్ని తాకక ముందే వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు హస్తప్రయోగం ఆపేసారా, చేస్తున్నారా? ఇప్పుడే లేదు, చిన్నప్పుడే ఉండే తర్వాత హస్తప్రయోగం అసలు లేదు. ఇప్పుడు మన వీడియోస్ ఎప్పటి నుంచి చూస్తున్నారు సార్? ఏమైనా అర్థం అవుతున్నాయా నేను చెప్పేది? నీవు అంటే అది అన్ని విధాలు చేస్తా అన్నట్టుగా నేను చూస్తున్నాను. చూసి ఒకసారి కన్సల్ట్ అయినా మరి మీరు నా ఏజ్ తగ్గట్టు నాకు చేస్తుందా, వస్తుందా, అది గట్టిదనం కానీ? డెఫినెట్లీ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ ఒట్టి మీకు అంటే 95 kgs, మీ హైట్ 5.5 kgs ఉంది. కొంచెం పొట్ట తగ్గించాలి, వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, కీగిల్ ఎక్సర్సైజ్ చేయాలి. చిన్నప్పుడు చాలా ఎక్సర్సైజ్ మనిషి నేను, కాకపోతే దాని వల్ల అది అసలు ఎంత ఎక్సర్సైజ్ చేసినప్పటికీ అది ఇప్పుడు నా పొట్ట కొంచెం కూర్చొని పని చేయడం వల్ల పెరిగినాయి బాగా. కీగిల్ ఎక్సర్సైజ్ చేయండి. కీగిల్ ఎక్సర్సైజ్ అంటే నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి, డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ అఫీషియల్ అని, అందులో ఉంటుంది డీటెయిల్స్.
అది డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ అఫీషియల్ అని ఉంటుంది, చూడండి. ఇంకోటి ఏంటంటే షుగర్ ఫ్రీ మెడిసిన్స్ ఉంటాయి, నేను పంపిస్తాను, ఏదో ఒక షుగర్ ఉండదు. మీ HbA1c ఎంత ఉంటుందో చెప్పగలుగుతారా మీరు? HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది, తెలీదా? ఓకే, ఇప్పుడు నేను చెప్తాను, మీరు తెలుసుకోండి. యాక్చువల్లీ ఎప్పుడైనా సరే అన్నం తినక ముందు, అన్నం తిన్న తర్వాత టెస్టులు యూజువల్లీ చేయిస్తారు షుగర్ ఉన్న వాళ్ళు. కానీ షుగర్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా షుగర్ ఉన్న వాళ్ళు ఈ HbA1c చేయించుకోవాలి. ఈ HbA1c ఏముంటుందంటే 3 months యావరేజ్ ఇస్తుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు 10 పాయింట్ ఉంది అనుకోండి, అది చాలా ఎక్కువ ఉన్నట్టు. ఇది ఒకవేళ 5 లోపల ఉందనుకోండి, మీకు అసలు షుగర్ లేనట్టు. ఒకవేళ మీకు 6.5 ఉంటే మీరు మెడిసిన్ వాడి మీరు ఓకే ఉంది అన్నట్టు. ఇలా మనకు ఒక ఐడియా వస్తుంది, మీకు మందులు ఇవ్వాలనా లేదా ఆపాలనా లేకపోతే పెంచాలనా, అలా. అది ఇంపార్టెంట్, ఎందుకంటే షుగర్ కంట్రోల్లో పెట్టి మనము ఇవన్నీ చేయొచ్చు. సో మీకు నేను డీటెయిల్స్ మెడిసిన్స్ రాసేసాను, మా అసిస్టెంట్ కాల్ చేస్తారు, వివరాలు చెప్తారు మీకు, మీరు మాట్లాడండి సార్. ఓకే, మీరు ఉట్టి 40 అంటే మీరు ఉట్టి 62 years కదండి, 74 years 75 years కూడా నడుచుకుంటూ వచ్చి తీసుకెళ్తారు. ఓకే ఓకే, డెఫినెట్లీ అండి. ఇంట్లో మాత్రం నీతో కాదు పోదిగా వదిలిపెట్టే పైసలు ఖరాబు దీన్ని వేస్ట్ అవుతావు నువ్వు, ఇప్పటికి ఎంతో మంది తెచ్చుకోను, ఏమి కాలేదు, ఇప్పుడు ఏమైతే పోతున్నావు అంటున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు ఈ ఛాలెంజింగ్ లాగా తీసుకోండి మీరు కూడా, నాకు కూడా ఛాలెంజింగ్ లాగా ఉంటుంది. డెఫినెట్లీ మనకు రెస్పాన్స్ వస్తుంది. అన్ని షుగర్ ఫ్రీ మెడిసిన్స్ ఉంటాయి, నేను పంపిస్తాను. సైజ్ కూడా మీది పెరుగుతుంది. అందుకే ఏంటంటే చాలా మందికి చెప్తుంటాను నేను హస్తప్రయోగం అది చేయొద్దని, కానీ హస్తప్రయోగం చేయడం వల్ల ఏం కాదు అని చెప్తూ ఉంటారు చాలా మంది. అదే యూజువల్లీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకే ఏంటంటే మంచిగా పౌష్టికాహారం తీసుకొని మంచిగా ఉండాలి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే, సరే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్, సీ యూ, ఆల్ ది బెస్ట్, బాయ్. సో వ్యూవర్స్, ఇలాంటి వాళ్ళు చాలామంది కాల్స్ చేస్తుంటారు, మీరు చూశారు కదా. యూజువల్లీ ఏంటంటే 62 yearsలోనే అంటే ఈ ఏమి కాదు అసలు వదిలేయండి అన్నట్టు చాలా సంవత్సరాల నుంచి కూడా ఉంది నాకు. ఇప్పుడు మనం ఇలాంటి కేసెస్కి ట్రీట్ చేస్తే ది బెస్ట్ మనకు రిజల్ట్స్ వస్తాయి కూడా అని మేము ఇస్తాము. యునాని మెడిసిన్స్తో వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మనం చేస్తాము. అయితే మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే హస్తప్రయోగం చేయడం వలన ఏమైనా ఇబ్బందులు వస్తాయా, ప్రాబ్లం వస్తుందా? అది నేచురల్ కాదు. మన ఫోకస్ ఈరోజు హస్తప్రయోగం కాదు. మన ఫోకస్ ఏంటంటే సైజ్ గురించి. సైజ్ ష్రింక్ అవుతుందా? అయితే డెఫినెట్లీ అవుతుంది ష్రింక్. ఇప్పుడు నేను అదే చూపించాను, ష్రింక్ అయిపోతుంది సైజ్. ఇట్లా ఉన్న సైజ్ ఇట్లా అవుతుంది చిన్నగా. ఇది చాలా పేషెంట్సే చెప్తారు. ఇప్పుడే మీరు విన్నారు కదా, ఒక పేషెంట్ ఏం చెప్తున్నారో, మా సైజ్ తగ్గిపోయింది. ఇది కామన్ కంప్లైంట్స్. పేషెంట్కి అవుతున్నాయని చెప్తారు కదా, లేదు మీకు లేదు అసలు సైజ్ తగ్గదు, మీ సైకాలజికల్ ఉంది, ఎవరు చెప్పారు అంటే అది కుదరని పని. పేషెంట్స్ 99% పేషెంట్ మా దగ్గర ఎవరు వస్తారో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకు హస్తప్రయోగం అలవాటు చేయడం వలన మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు. అందుకే ఏంటంటే యునాని మెడిసిన్ ఎప్పుడు ప్రమోట్ చేయదు. అది దాని గురించి డీటెయిల్గా నేను తర్వాత మాట్లాడతాను. దాని వలన సైజ్ ఏదైనా ఇబ్బంది అవుతుంది అంటే ఓకే, డెఫినెట్లీ దాని వలన సైజ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, సన్నగా అవుతుంది. యునాని కాన్సెప్ట్లో ఏంటంటే లాగర్ అనమాట, అంత సన్నగా అయిపోద్ది. అలాగే ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ పోవట్లేదు, పౌష్టికాహారం పోవట్లేదు, దానివలన కూడా అది ష్రింక్ అయిపోతుంది. సో వ్యూవర్స్, ఎప్పుడైనా సరే హెల్తీ ఉండి మంచి పౌష్టికాహారం తీసుకొని రెస్ట్ తీసుకొని మరిన్ని కేసెస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, MD, యునాని, నాంపల్లి, హైదరాబాద్.